వైసీపీ అధినేత జగన్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న ఉండవల్లి నివాసానికి వెళ్లి చాలాసేపు చర్చలు జరిపారు. అవి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆసక్తిని పెంచాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు, అతనితో మాట్లాడదాం. ఎస్ కిరణ్, అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ నేపథ్యం ఏంటి? కౌసల్య, ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన 2 సార్లు రాజమండ్రి ఎంపీగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆప్తుడుగా ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా రాజకీయాల్లో ఎదిగారు. రాజశేఖర రెడ్డితో ఆయన అనుబంధం సుదీర్ఘకాలం ఉండేది. ఆయనకు ఎంపీ టికెట్ రావడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కారణం. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ చేరలేదు. అయితే ఆయన 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ అతను ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్రంలో జరిగే అంశాలపై ప్రెస్ మీట్ల ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అయితే ఇతను రాజశేఖర రెడ్డికి విధేయుడు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయనకు సంబంధాలు బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు ఆయన బహిరంగంగా విమర్శించిన పరిస్థితులు కూడా లేవు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన నేపథ్యంలో ఆయన క్రియాశీలక రాజకీయాలు దూరమయ్యారు తప్పితే ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు వ్యతిరేకత లేదు. ప్రస్తుతానికి ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద గత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపం తగ్గిందని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డితో ఆయనకు అవినాభావ సంబంధం ఉండేది. జగన్మోహన్ రెడ్డితో ఆయనకేం విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. కౌసల్య, అయితే వైసీపీ నేతలు ఎందుకు వెళ్లి అక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలిసారు? అక్కడ చాలాసేపు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఆ చర్చల్లో ఏం చర్చించారు వాళ్ళు? రాజమండ్రి జైల్లో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత అనంతపురం జిల్లాకు చెందిన కీలక నాయకులు అనంత వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ భరత్, వీరు నలుగురు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ తో మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, మీరు రావాల్సిన అవసరం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు క్రియాశీలక రాజకీయాల్లో పోటీ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు పార్టీకి సలహాదారుడుగా కానీ పార్టీ అభ్యున్నతికి తోడ్పడే విధంగా కానీ ఉండమని కోరడం జరిగింది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తాను క్రియాశీలక రాజకీయాలు దూరమైనాను అని చెప్పారు తప్పితే తాను పార్టీలో చేరతానని కానీ పార్టీలో చేరనని కానీ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తో అటు తూర్పుగోదావరి జిల్లా నేతలు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కానీ వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ గానే మాట్లాడతారు మీడియా ముందు కానీ ఇంకొకటి కానీ. జగన్మోహన్ రెడ్డి బలమైన నేత, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది కాబట్టి బయటికి వెళ్ళాడు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత సీనియర్ల అవసరం ఉందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిన అవకాశం అయితే కనిపిస్తుందా? ఖచ్చితంగా. వైసీపీ ఓటమి తర్వాత వైసీపీలో ఉండే కీలక నేతలు దాదాపు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గుండెగా అనుకున్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వైసీపీని వీడారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఏర్పడడానికి విజయసాయిరెడ్డి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్. అయితే ఆయన కూడా పార్టీని వీడడంతో సీనియర్ నాయకుల అవసరం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఉండవల్లిని ఆహ్వానించారని ఒక పక్క ప్రచారం జరిగింది. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాదు, ప్రతి అంశంలో కూడా ఆయనకు సీనియారిటీ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఆయన వివిధ పదవుల ద్వారా ఆయన సేవలను ఉపయోగించుకున్నారు. అటు ఇందిరాగాంధీ కాలం నుంచి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటించినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇందిరాగాంధీ బహిరంగ సభలు పాల్గొన్నప్పుడు ఆయన ట్రాన్స్లేషన్ చేశారు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పాల్గొన్నప్పుడు కూడా ఆయన ట్రాన్స్లేటర్ గా మాట్లాడారు, తెలుగులో అనువదించారు. అటు రాజీవ్ గాంధీ ప్రసంగాన్ని కూడా అనువదించిన ఘనత ఉండవల్లి అరుణ్ కుమార్ అని ఆయన సీనియరు, రాజమండ్రి రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు, రాజశేఖర రెడ్డికి ఆప్తుడుగా ఉన్నారు.
అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు షర్మిలన కానీ ఏ రోజు తులనాడిన పరిస్థితి లేదు. వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు. వైఎస్ ఇద్దరు బిడ్డలు కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకున్న వ్యక్తి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ సేవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అవసరమా అంటే ఇలాంటి పరిస్థితుల్లో అవసరమనే వైసీపీ నాయకులు సీనియర్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలిసి మీరు పార్టీలకు రావాల్సిన అవసరం ఉంది, పార్టీలో మీలాంటి వారి సేవలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది, జగన్ కు మీలాంటి వారి నేతల అండ అవసరం ఉందని చెప్పి వైసీపీ నేతలు ఆయనకు వివరించడం జరిగింది. కౌసల్య, అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి అని చెప్పాలి. అయితే ఇప్పుడు వైసీపీలో చేరమని వాళ్ళు కోరినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఆయన వైసీపీలో చేరే అవకాశం ఎంతవరకు ఉంది? కౌసల్య, ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీలో చేరతారా లేదా అనే అంశం ఇప్పటికైతే ఆయనకు స్పష్టంగా చెప్పలేదు. నేను రాజకీయాలకు దూరమై క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యానని చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు డైరెక్ట్ గా జోక్యం చేసుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వగృహానికి వెళ్లి చర్చలు జరిపితే ఆయన ఏమన్నా వైఎస్ఆర్సీపీలకు వస్తారా లేదా అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి విధేయుడు, వైఎస్ కుటుంబానికి విధేయుడు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేతల సలహాలు సూచనలు సేవలు అవసరం. ఎందుకంటే రాజకీయాల్లో అనుభవము చాలా అవసరం. అనుభవం ఉన్న నేతలు పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా పార్టీని నడపాలా అనే అంశంలో వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం నేపథ్యంలో సలహాలు సూచనలు ఇస్తారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి అత్యంత బలవంతుడు, జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నేత, అత్యంత సేవిపురుడు అనే చెప్పే క్రమంలోనే చెప్పారు తప్పితే ఆయన ఎక్కడ కూడా పార్టీలో చేరతానని కానీ చేరనని కానీ ఇప్పటికైతే చెప్పిన పరిస్థితి లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగిన పరిస్థితి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో మాత్రమే ఆయన రాజకీయాలు సైలెంట్ గా ఉన్నారు తప్పితే ప్రజా సమస్యలకు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కానీ ఇలాంటి సమస్యల పైన ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో వైసీపీ అధినేత జగన్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని గత కొద్ది రోజులుగా అయితే చర్చ అయితే సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. అయితే అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న ఉండవల్లి నివాసానికి వెళ్లి చాలాసేపు చర్చలు జరిపారు. అవి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆసక్తిని బాగా పెంచేశాయి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ మేధావి, వైఎస్ఆర్ కి అత్యంత సన్నిహిత నేత. అయితే కాంగ్రెస్ భావజాలం నిండి ఉన్నవారాయన. ఏపీలో కాంగ్రెస్ ఎటూ లేదు కాబట్టి వైసీపీకి మద్దతుగా ఉండవల్లిని రంగంలోకి దించాలని ఆ పార్టీ ముఖ్యులైతే భావిస్తూ ఉన్నారట. అదే విషయం ఉండవల్లి వద్ద వారు అంతా ప్రస్తావించారని అంటూ ఉన్నారు. అయితే ఉండవల్లి ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని కొంత అయితే ప్రచారం జరుగుతూ ఉంది. తన వయసుని, తన అసక్తతను ఆయన వారి ముందు ఉంచి నో చెప్పారని ప్రచారం అయితే సాగుతుంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండవల్లి వచ్చి నేరుగా పాల్గొనాల్సిన అవసరం లేదని, పార్టీ అభ్యున్నతి కోసం మరోసారి ఏపీలో అధికారం చేపట్టేందుకు వీలుగా సరైన సలహాలు సూచనలు పార్టీకి ఇచ్చినా అది కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారని అంటున్నారు. అయితే దీని మీద ఉండవల్లి ఏమన్నారన్నది ఇంకా తెలియడం లేదు. చెప్పాలంటే ఇవన్నీ ప్రచారంగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే.